తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్కి కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. రేపు ఈ పాటికి చాలామంది ఓటేసేసి ఉంటాం మనం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇందులో నోటా గురించి కానీ ఫస్ట్ టైం ఓటు వేసే వాళ్ళ గురించి కానీ ఇట్లా వెరీ ఇంపార్టెంట్ విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో పాలిటిక్స్కి రిలేటెడ్ కాదు ఇది. కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయడానికి మీరు హెల్ప్ చేయండి. తద్వారా ఓటింగ్ పర్సంటేజ్ని పెంచిన వాళ్ళు అవుతారు మీరు ఇచ్చే ఒక్క షేర్ వల్ల. ఫస్ట్ టైం ఓటర్స్ చాలామందికి తెలియదు. ఓటింగ్ స్లిప్ అని ఒకటి ఉంటుంది, దాన్ని కంపల్సరీ మన దగ్గర పెట్టుకోవాలి. ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చే ఉంటుంది. మీ ఫ్రెండ్స్ని లేదా పేరెంట్స్ని, మీ ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళని అడిగి తీసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక ఈ వెబ్సైట్లో ఆ ఓటింగ్ స్లిప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఓటర్ హెల్ప్ లైన్ అని ఒక యాప్ ఉంది, ఆ యాప్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎపిక్ అనే ఒక యాప్ ఉంది. ఈ మూడిటి ద్వారా, ఒక వెబ్సైట్, ఆ రెండు యాప్స్, వీటి ద్వారా మీరు ఓటర్ స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ స్లిప్తో పాటు మనం ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు మనకి ఒక ఐడెంటిటీ కార్డు ఉండాలి కంపల్సరీ. ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, స్మార్ట్ కార్డు కానీ, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కానీ, వీటిలో ఇంకా ఒక లిస్ట్ ఉంది. ఇవన్నీ డిస్క్రిప్షన్లో పెడతా. వీటిలో ఏవైనా సరే తీసుకుని మీరు ఓటు వేయడానికి వెళ్ళొచ్చు. కాలేజ్ ఐడి కార్డు తీసుకెళ్ళకండి. ఇంకేమంటారు వాళ్ళు, పోలింగ్ బూత్లోకి ఓటర్ స్లిప్ ఐడి కార్డుతో ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ మీ ఐడి చెక్ చేస్తారు, మీ ఓటర్ స్లిప్ ఈ రెండు కూడా చెక్ చేసి లిస్ట్లో రాసుకుంటారు. సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఫింగర్ మీద ఇంక్ పెడతారు. ఈ ఇంక్ గవర్నమెంట్ దగ్గర మాత్రమే దొరికే ఇంక్, ఎక్కడ దొరకదు. సో చెరపకుండా ఒక 2 రోజుల పాటు పోకుండా ఉంటుంది ఫింగర్ మీద. మళ్ళీ వచ్చి ఓటరే ఇంకోసారి వేరే వాళ్ళ పేరు మీద ఓటేయకుండా ఇట్లా ఇంక్ పూస్తారు. థర్డ్ పోలింగ్ ఆఫీసర్ మన నేమ్ రాసుకుని సైన్ చేయించుకుంటారు. నెక్స్ట్ మనం ఓటేసే ప్లేస్కి వెళ్తాము. అది రూమ్లో ఒక కార్నర్ ఆర్ సెపరేట్ ప్లేస్లో ఉంటుంది. మూలకి సీక్రెటివ్గా ఎవరికి కనపడుకున్నట్టుగా ఉంటుంది. అక్కడ ఈవీఎం మిషన్స్ 2 ఉంటాయి పక్కనే వీవీప్యాట్ మెషిన్ కూడా ఉంటుంది. ఏపీ అయితే 2 ఉంటాయి, ఎందుకంటే ఎమ్మెల్యే అట్లాగే ఎంపీ ఎలక్షన్స్ 2 కాబట్టి. తెలంగాణ అయితే ఓన్లీ ఒక ఈవీఎం మెషిన్ ఉంటుంది, ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి. మీరు ఓటేసేటప్పుడు ఆ గ్రీన్ లైట్ ఉంది కదా, ఈ గ్రీన్ లైట్ కంపల్సరీ ఆన్లో ఉండాలి, వెలుగుతూ ఉండాలి. అట్లా వెళ్ళకపోతే మీరు వెంటనే ఆఫీసర్కి చెప్పాల్సి ఉంటుంది. అక్కడ అది వెలుగుతున్నప్పుడు మీరు ఆ ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి లిస్ట్లో మీరు ఓటు వేయాలనుకుంటున్న వ్యక్తి పక్కన ఉన్న బటన్ని ప్రెస్ చేయాలి. రెడ్ కలర్లో లైట్ వచ్చి బీప్ సౌండ్ వస్తుంది. పక్కనే ఉన్న వీవీప్యాట్ మెషిన్లో మనం వేసిన ఓటుకి సంబంధించిన స్లిప్ కనిపిస్తుంది. అంతటితో మన ఓటింగ్ కంప్లీట్ అయినట్టు. మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 5 PM దాకా ఈ యొక్క ఓటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. 6 o'clock వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే వెసులుబాటు ఇచ్చారు. అట్లాగే 6 లోపు లేదా 5 లోపు ఎవరైతే లైన్లో ఉంటారో, మీరు లోపల ఓటింగ్ వేసే టైం కాదు ఇది. మీరు 5 లోపు లేదా 6 లోపు లైన్లో ఉంటే చాలు. ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రసీ అయిన భారతదేశంలో 95 కోట్ల మంది ఓటు వేయబోతున్నటువంటి ఒక గొప్ప పండగ ఇది. సెలబ్రేట్ చేసుకోండి. ఇది కంపల్సరీ కాదు. ఇలా ఓటు వేయడం మన బాధ్యత, మన హక్కుగా దీన్ని మనం గుర్తించి కంపల్సరీ ఓటు వేయాలి. అట్లాగే ఓటు వేసి బయటికి వచ్చిన తర్వాత వీలైనంత ఎక్కువ మంది ఫింగర్ కానీ లేకపోతే ఓటు వేశాననే విషయాన్ని కానీ మనం సోషల్ మీడియాలో పెట్టడానికి ఎక్కువగా ట్రై చేయండి. నా పిల్లి పెద్ద మనిషి అయిందనో లేకపోతే నా జీ క్లీన్ చేసుకుంటున్నానో అవసరం లేనటువంటి ఫోటోలు, వీడియోలు మనం పెడతాం కదా, ఓకే. బట్ ఈరోజు ఎప్పటికైనా సరే ఉపయోగపడేటువంటి పని చేయాలి సోషల్ మీడియాలో అని మనం గుర్తించి ఓటు వేసిన వెంటనే దాని గురించి డీటెయిల్స్, ఓటు వేశాను అని మనం కంపల్సరీ పోస్ట్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఎవరు వీడు కూడా ఓటు వేసేసాడరా మనం వేయపోతే ఎట్లా అని చాలామందిని మనం ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఓటు వేయడం గురించి కంపల్సరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. చాలాసార్లు టెక్నికల్ రీజన్స్ వల్ల మన ఓటు రిమూవ్ చేశారు అనేటువంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అట్లాంటప్పుడు Form 17 యూజ్ చేసుకోండి. ఒక్కొక్కసారి మన ఓటు వేరే వాళ్ళు వేసేశారు అనేటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు టెండరింగ్ ఓట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రిసైడింగ్ ఆఫీసర్ని మనం కన్సల్ట్ చేస్తే వాళ్ళు దీని గురించి డీటెయిల్స్ ఇస్తారు అప్పటికప్పుడు. అట్లాగే ఈ 2 అంశాల్లో Form 17 టెండర్ ఓట్ విషయంలో ఫైనల్ డెసిషన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ది ఉంటుంది. చాలామంది నోటా గురించి చెప్పమని అడుగుతున్నారు. నోటా అనేది నన్ ఆఫ్ ది అబౌవ్. మాకు ఆల్రెడీ పోటీ చేస్తున్న వాళ్ళలో ఎవరు కూడా నచ్చలేదు అని మనం ఎంచుకునేటువంటి ఆప్షనే నోటా. అందులో దానికి ఓటు వేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఎవరైనా దానికి ఓటేస్తే ఆ ఓటు వేస్ట్ అని అంటే చెప్పుతో కొట్టండి. ఎందుకంటే ఇట్స్ మేకింగ్ ఏ స్టేట్మెంట్. నాకు ఉన్న లిస్టులో ఎవరు నచ్చలేప్పుడు నచ్చలేదు అనే విషయాన్ని మనం మెన్షన్ చేయడానికే ఇచ్చిన ఆప్షన్ అది. అంతేగాని దానికి ఓటు వేయడం వల్ల వేరే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది లాంటి కహానీలు నమ్మొద్దు. నోటాకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు చాలా ధైర్యంగా వేయచ్చు. ఇట్స్ మేకింగ్ ఏ స్టేట్మెంట్. మనం చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్కి కావచ్చు, పోటీ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, పోటీ చేసే వాళ్ళలో మమ్మల్ని రూల్ చేసేటువంటి అధికారం ఉన్నవాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు ఎవరు లేరు అనే విషయాన్ని మనం చెప్తున్నాం. అది చెప్పడం ఈజ్ ఎ మేకింగ్ స్టేట్మెంట్. దాని గురించి మనం ఎక్కడ వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. అది ఓటు వేస్టింగ్ కాన్సెప్టే కాదు అది.
మనల్ని పాలించే నాయకుల్ని ప్రశ్నించే హక్కుని, మన దేశం పట్ల మనకు ఉండేటువంటి బాధ్యతని తెలియచేసే అత్యంత వాల్యుబుల్ థింగ్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ ఓటే. కాబట్టి కంపల్సరీ ఓట్ చేయండి. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. 5 years ఒకసారికి వచ్చేటువంటి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. కంపల్సరీ ఓట్ చేయండి. ఓటింగ్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయండి.